హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రోటీలోకి రైస్లోకి టేస్టీగా రాజ్మా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో రాజ్మాలను తీసుకొని ఒక బౌల్లో ఫుల్గా వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. కుక్కర్లో రాజ్మా మునిగే వరకు, అంటే 1 గ్లాసున్నర నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఈ విధంగా 2-3 ఉల్లిపాయల్ని కోర్స్గా పేస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2-3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది మనకి. ఇప్పుడు టొమాటోని యాడ్ చేసుకోండి. పేస్ట్ 2-3 టొమాటోలు అయితే సరిపోతుంది. ఒకసారి టొమాటో అంతా కూడా బాగా కలిసిపోయేలాగా గరిటెతో కలపండి. టొమాటోలోని వాటర్ అంతా కూడా అబ్జర్బ్ అయ్యే వరకు బాగా మగ్గించండి. చూడండి, ఇక్కడ టొమాటో అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులోనే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాలను వేయండి. మొత్తం మసాలా ఫ్లేవర్ అంతా కూడా రాజ్మాకి పట్టేలాగా చక్కగా గరిటెతో కలపండి. 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం అలాగా మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ కారం అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా గరిటెతో కలపండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రాజ్మా బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి, మసాలా వాటర్, అవి యాడ్ చేయండి. మరి ఎక్కువగా వాటర్ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలు గ్రేవీ కోసం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దగ్గర పడే వరకు మూత పెట్టండి. మంట సిమ్లో పెట్టండి. ఇంకా కొంచెం ఏమైనా కుక్ అవ్వాల్సి ఉంటే బాగా కుక్ అయ్యి మంచి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆర్చి గరం మసాలాని యాడ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. మూత పెట్టి అలా ఉంచండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫుడ్ కల్చర్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్.